హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చిట్టి చిట్టి కాజాలు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన ఈ కొలతలతో చేసుకుంటే మీకు స్వీట్ షాప్లో దొరికే కాజాల్లాగా టేస్టీగా ఉంటాయండి. ముందుగా 2 గ్లాసుల మైదాపిండి జల్లించి తీసుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు వంట సోడా వేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి అంతాని. కాసిన నెయ్యి వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని మొత్తం పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పిండికి కాజాలు మృదువుగా గుల్లగా వస్తాయండి, బాగుంటాయి. ఇలా పిండి ఉండ చేస్తే ఇలా ఉండ అవ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి పిండి అంతాని. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి. 2 గ్లాసుల మైదా పిండికి గ్లాసున్నర పంచదార వేసుకుని 1 గ్లాసుడు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఈ పాకం ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నేను యాలక్కాయలు పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నానండి. ఆ పొడి కొంచెం వేసుకుంటున్నానండి. బాగా పాకం ముదరపాకం వచ్చేక్కర్లేదండి. కొంచెం అలా జిగురు వస్తే చాలు. పాకం అలా జిగురు వస్తే చాలు, సరిపోతుందండి పాకం. అంతే. స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి. వేడి చల్లారకుండా మూత పెట్టేసుకుని ఇప్పుడు కాజాలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చపాతీలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీ పీట మీద పెట్టుకుని చపాతీలాగా చేసుకోవాలండి. ఇలాగే బాగా తాటగాను కాదు, బాగా దలసరిగాను కాదు, ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాని మీద నెయ్యి అప్లై చేయాలండి. మొత్తం అంతా నెయ్యి అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేసి పొడిపిండి మైదాపిండి వేసుకోవాలండి దాని మీద. అదంతా పొడిపిండి వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పొడిపిండి చేసుకుని ఇదంతా చేసుకున్నాక ఒక పక్క నుంచి మెల్లిగా కవర్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకోవాలండి. జాగ్రత్తగా పొడిపిండి వేసుకుంటూ అలాగ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుని ఆ చివరనది కొంచెం నీళ్ళు అప్లై చేసుకుంటే విడిపోకుండా వస్తుందండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా అనుకుని ఒకసారి రౌండ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఎడ్జెస్ కట్ చేసుకుని తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న కాజాలు ఇలా కట్ చేసుకోవాలండి. చూసారా ఎలాగ పొర పొరలుగా ఎలాగ వచ్చినాయో కాజాలు. ఇవి అలా కొద్దిగా నొక్కుకోవాలి. ఇలాగా కాజా షేప్లో నొక్కుకొని ఇలాగన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజాలని పొయ్యి మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కక్కర్లేదండి. నూనె కొంచెం వేడెక్కుతుండగా ఈ కాజాలన్నీ వేసేసుకోవాలి. చిన్న మంటలో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి. ఇలా చిన్న మంటలో వేయించుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదండి, అందులో వేసేసుకోవాలి. ఇవన్నీని పాకం కూడా కొంచెం వెచ్చగానే ఉండాలండి. అలా అయితే పాకం బాగా పీల్చుకుంటుంది. ఇలా ఈ పాకంలో వేసేసుకుని ఓ 10 నిమిషాలు అలా ఉంచేయాలండి. అప్పుడు పాకం బాగా పీల్చుకుంటుంది. మళ్ళీ ఇంకా కాజాలు మళ్ళీ వేసేసుకోవాలి పొయ్యి మీద. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుని బాగా దోరగా వేయించుకుని ఈ పాకంలోంచి ఇవి తీసేసి అవి వేసేయడమే అండి. అవి వేయించుకున్నవన్నీ మళ్ళీ వేసేసుకోవాలి అందులో. అంతేనండి, అయిపోయినాయి. టేస్టీ టేస్టీ కాజాలు, చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా భలే వచ్చాయండి. ఇలాగే నేను చెప్పినట్టు ఇదే కొలతలతో మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.